For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం గురుగారు. నమో నమః. గురుగారు, ఈ తంత్రశాస్త్రం అంటే ఏమిటి? అది ఎక్కడ పుట్టింది? దీని పూర్తి వివరాలు తెలియజేయండి. శ్రీ గురుదేవ దత్త. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపర్తతే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఓం నమః శివాయ. తంత్రశాస్త్రము అనేది నిజమైన తంత్రశాస్త్రం. ప్రతి మానవుడిలో కూడా, ప్రతి మానవుడి కదలిక కూడా తంత్రశాస్త్రమే. ఎందుకంటే తంత్రము అనేది ఒకానొక తెలివితేటలకు సంబంధించిన పదము. అది వేదాలలో ఒక రకంగా ఉంటుంది, భౌతిక విధానాల్లో ఒక రకంగా ఉంటుంది, మంత్రశాస్త్రాలు చదివే విధానంలో ఒక రకంగా ఉంటుంది, రాజకీయాల్లో ఒక రకంగా ఉంటుంది. పదము భిన్న కోవాలకు సంబంధించిన తంత్రశాస్త్రమే భిన్న కోవాలుగా ఉంటుంది చూడడానికి. తంత్రం వాడు భలే తంత్రం ప్రయోగించాడ్రా ఆ వ్యక్తి, మంచి తంత్రం ప్రయోగించాడ్రా అని అంటుంటాడు. అంటే మంచి తెలివిగా అనుకున్న పనిని చేయడానికి ఉపయోగించాడు చెప్తుంటారు. అంటే ఇతను తెలివిగా ఉపయోగించాడు ఈ తంత్రము అని అంటుంటారు. ఆ తెలివిగా ఉపయోగించే విధానాన్ని తంత్రము అంటారు. అయితే ఈ తంత్రశాస్త్రానికి వేదపరంగా, మంత్రశాస్త్రపరంగానే మనము తంత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. అది గురువులు ఎక్కడి నుంచి మొదలు పెట్టుకున్నారు అంటే, ఈ తంత్రశాస్త్రం అంతా కూడా 3 విధాలుగా నిర్ణయించబడినాయి. 3 విధాలుగా రకరకాలుగా. ఈ మధ్యకాలంలో మీరు చూడండి, ఎవరు పడితే వాడు స్వామీజీలే, ఎవరు పడితే వాళ్ళు మంత్రశాస్త్రము తంత్రశాస్త్రం మాట్లాడుతుంటారు. వాస్తవానికి దాన్ని యథార్థంగా సాధన చేసిన అనుభవం ఉండదు. అనుభవం ఉన్న వ్యక్తి గొప్పగా అనిపించరు. మామూలు వాళ్ళు ఏదో చెప్పి ఏదో రకరకాలుగా చెప్పేస్తే అది చాలా గొప్పదండి అని అనుకుంటుంటారు. వాస్తవంగా అది దాన్ని ఎలా ఆరాధించాలి, దాన్ని ఎలా తెలుసుకొని ఆ ప్రయోగము చేయాలో తెలుసుకోవాలి. చాలా తక్కువగా ఉంటారు అలా తెలుసుకున్న వాళ్ళు. అయితే ఈ తంత్రశాస్త్రంలో 3 విధాలు ఏమిటి అంటే, ఆగమ, నియమ, యామల అనే 3 రకాల తంత్రాలు ఉన్నాయి. ఆగమ, నియమ, యామల అని 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆగమ అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఆగమం గురించి తెలుసుకుందాం. ఆగమ తంత్రశాస్త్రము, ఈ ఆగమ తంత్రశాస్త్రం అంతా కూడా ఎక్కువ శాతం అఘోరులు నిర్వర్తిస్తుంటారు. మనకి ఆగమ తంత్రశాస్త్రం, ఆగమ అంటే పరమేశ్వరుడు మొట్టమొదట పార్వతీదేవికి చెప్తుంటాడు. పార్వతీదేవి అడిగినట్లు, స్వామి ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, ఇది ఉందా, ఇది లేదా అని చెప్పే దాంట్లో ఉంటుంది. పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నాడు ఈ విషయం అంతా కూడా. అలా చెప్తున్నప్పుడు దాని నియమానుసారంగా పార్వతీదేవికి ఇలా ఆచరించాలి, ఇలాంటి ముగ్గు వేయాలి, ఇలాంటి మంత్రము రాయాలి, ఇలా మనిషి 1000 సంవత్సరాలు బ్రతకాలి, ఇలా చేస్తే ఏ జబ్బు రాదు, ఈ దేహము ఎలా యవ్వనంగా ఉండాలి. అమ్మవారు అడుగుతుంది, స్వామి అతి శక్తివంతమైన మానవ దేహం ఉత్కృష్టంగా ఏ జబ్బు లేకుండా బతకాలంటే ఏ రకమైన ఔషధము తీసుకోవాలని ఒకసారి అడిగింది. అది చెప్తే మీ అందరూ కూడా చీచీచి అలా చేయకూడదు అనుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు ఒక మాట చెప్పాడు, స్వమూత్రము అని. ఇవన్నీ సభాముఖంగా చెప్పకపోయినా దీన్ని ప్రధానమంత్రులు కూడా కొంతమంది ఆచరించారు. అయితే గోమూత్రము, ప్రతి నిత్యము ఒక చిన్న గ్లాసులు, స్టీల్ గ్లాసు, కొంచెం ఆర్థిక స్థితి ఉంటే వెండి గ్లాసు, బంగారు వాడకూడదు, రాగి వాడకూడదు, స్టీల్ కానీ వెండి గ్లాస్ కానీ, ఇంత గ్లాస్ ఒకే గ్లాస్ పెట్టుకొని గోమూత్రము గిన మనం ఉదయాన్నే స్వీకరిస్తే, పరిగడుపున ప్రతి నిత్యము అలా స్వీకరిస్తే నిత్య యవ్వనంగా ఉండడానికి దేహం సహకరిస్తుంది, వాడి దేహం అమృత తుల్యమవుతుంది అనే రహస్యము ఈ తంత్రములో ఉంటుంది. ఇక దానికంటే మించింది స్వమూత్రము. ఎవరి మూత్రం వాళ్ళు ఒక చిన్న గ్లాసులో ఉదయాన్నే రకరకాల మసాలా దినుసులు, రకరకాల ట్యాబ్లెట్లు వేసుకున్నది పనికిరాదు. ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు స్వమూత్రాన్ని చిన్న గ్లాసులో తీసుకొని ఉదయాన్నే ముందు వదిలేసి మధ్యలో పట్టుకోవాలి, దాన్ని కొంచెంగా దాన్ని స్వీకరిస్తే
వారు ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటి రహస్యాలు చాలా చెప్తూ వచ్చింది. అవన్నీ ఇప్పుడు చేయమని కాదు మీ అందరికీ చెప్పడం, ఆ తంత్రశాస్త్రంలో ఉన్న విషయాలు చెప్తున్నా మీ అందరికీ. ఇది మీ అందరూ గుర్తించాలి. గురువుగారు ఏంది ఇలాంటివి చెప్తున్నారు అనుకోకండి. ఈ మధ్య ఒక పెద్ద హీరో కూడా చెప్పేశాడు, ఒక ఆయన సినిమా యాక్టర్, అది ఒకసారి అది చూడండి అని. ఆయన అలా తీసుకుంటారట. అది సభాముఖంగా చెప్పాడు ఆయన, విచిత్రంగా. ఒక సినిమాకు సంబంధించిన ఒక యాక్టర్ అన్నమాట. అంటే అంత శక్తి, యవ్వనాన్ని చర్మము ముడతలు పట్టకుండా ఉండడానికి దాంట్లో అలాంటి శక్తి ఉన్నదని ఈ ఆగమ శాస్త్రం, ఆగమ అనే మంత్రం, అది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత ఎలాంటి ఇంకా నియమాలు ఏంటి, ఎలాంటి సాధన చేయాలి, ఎలాంటి మూలికలతో తంత్రశాస్త్రము చేయాలి, ఎలాంటి యోగ శాస్త్రములో మంత్ర సాధన చేయాలి, ఎలాంటి పదార్థాలు తీసుకుంటే మన ఆరోగ్యం తంత్రశాస్త్రానికి అనుకూలంగా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తూ ఉన్నాడు. దాన్ని ఆగమ శాస్త్రం, ఆగమ అని తంత్రశాస్త్రములో ఆగమ, దాన్ని ఆగమనీయంగా చేస్తారు, పద్ధతిగా శాస్త్రీయముగా. అది తంత్రశాస్త్రాన్ని చెప్తున్నామని గుర్తించాలి. ఇక రెండో విషయము, పార్వతీదేవినే పరమేశ్వరుడు అడుగుతాడు. ఆ అమ్మ దేవి అంటే అమ్మవారి స్వరూపంలో ఉన్నప్పుడు తంత్రశాస్త్రాన్ని పార్వతీదేవిని అడుగుతాడు, ఇలా ఉంది, అది ఏమిటి, ఇది ఏమిటి అని. అప్పుడు చెప్తుంది, సూర్య గగనాలని, కణ విచ్ఛిన్నాన్ని, యవ్వనాన్ని ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉండే శరీర సౌష్ఠమాన్ని రకరకాల మంత్ర ప్రయోగాల్లో ఎలా చెయ్యాలి, శక్తి ఉత్ప్రేరణము, శక్తి విస్ఫోటనము, శక్తిని బంధించడము, శక్తిని వదలడము అని. శక్తే కదా పార్వతీదేవి, శక్తి. మరి శక్తికే కదా ఈ రహస్యాలన్నీ తెలిసేది. అందుకని అనుప్రాయమైన శక్తి విస్ఫోటనాన్ని, శక్తి విచ్ఛిన్నాన్ని తయారు చేసే ఒక విధానాన్ని పార్వతీదేవి పరమేశ్వరుడికి బోధిస్తుంది. ఎక్కువ మనకు రకరకాల తాళపత్ర గ్రంథాల్లో కూడా నాడీ శాస్త్రం తెలుసుకున్నప్పుడు ఇప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి పరమేశ్వరునికి చెప్తుంది, పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్తున్నారని ఆ నాడీ శాస్త్రం చెప్పేవాళ్ళు మొదలు పెడతారు. అంటే పార్వతీదేవి పరమేశ్వరుడికి చెప్పే విధానాన్ని అంతా కూడా మనము నిగమ అనే ఒక తంత్రశాస్త్రంలోని ఉన్నదన్నమాట. దాని తర్వాత ఇది ఇంకా శక్తివంతమైంది. ఇది ఎక్కువగా కూడా ఆగమ అనేది కొంచెం కఠినత్వంగా ఉన్నప్పటికీ, తర్వాత నిగమ అనేది మాత్రం కొంచెం సరళంగా ఉంటుంది. ఆగమ చాలా కఠినమైనది, అందరూ దాన్ని చూడంగానే ఆస్వాదించలేరు. అది అంతా కూడా మలమూత్ర విసర్జనలు, చెడులో నుంచి మంచిని కంప్లీట్గా గ్రహించడం. నిగమ అనేది మాత్రం కొంచెం మంచిగా, వీడు బాగా మంచివాడండి అని అనుకుంటుంటాం, కానీ వాడికి అప్పుడప్పుడు కొంచెం తప్పుడు పనులు చేస్తుంటాడు. కానీ అది లోకకంటకమైనవి చేయడు, అంటే లోకాన్ని నాశనం చేసే పనులు చేయకపోయినా మంచితనంగా లోకానికి అందరూ మంచివాడు అంటుంటారు. కానీ కొన్ని ఎవరికీ తెలియని చిన్న చిన్న తప్పుడు పనులు లోపల చేస్తుంటాడు. ఆ విధానంగా అనుకూలంగా ఉండేది నిగమ శాస్త్రం. అంటే రెండు రకాలుగా ఉంటాడు మంత్రం చేసేవాడు. ఈ మంత్రసాధన నిగమ మంత్రశాస్త్రాన్ని చేసేవాడు కొంచెం అప్పుడప్పుడు చేస్తున్నా మళ్ళీ ఎప్పుడు దాని జోలిపోడు, ఇలా ఉంటాడు. ఇక తర్వాత ఇది యామలా తంత్రం. ఇది ఒకటి, పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా శారీరక సుఖం అనుభవించేటప్పుడు, అంటే ఇద్దరు పార్వతీ పరమేశ్వరవు, పార్వతి వేరు పరమేశ్వరుడు వేరు కాదు. శివుడు అర్ధభాగం, అర్ధనారీశ్వరుడు అంటారు కదా, ఇటుపక్క శివుడు ఇటుపక్క పార్వతి, వీళ్ళిద్దరూ కలిసి శరీరాలు ఇలా కలిసేటప్పుడు ఒక తంత్రశాస్త్రం బోధపడింది. ఆ తంత్రశాస్త్రాన్ని యామలా తంత్రశాస్త్రం అన్నారు. ఇప్పుడు అందరికీ అదే పట్టుకుంది పిచ్చి. ఎక్కువ యామలా తంత్రమే ప్రయోగిస్తున్నారు. కేరళ, తమిళనాడు, రకరకాల కాశీ అంటారు. అది చెప్పగానే స్వామివారు స్త్రీ పురుషుల గురించి చెప్పిన యోగి అని పెడతారు. అంటే అదొక గొప్పగా అనిపిస్తుంది అన్నమాట. దాన్ని బద్దగా ఆరాధిస్తారు ప్రజలు. వాస్తవంగా దాన్ని ఎలా సాధన చేయాలనేది భార్యాభర్తలు ఉన్నవాళ్ళు చేసుకుంటారు. కానీ అదే నిజము, ఇద్దరు శరీరాలు కలిసి చేసేది మంత్రము అది కాదు. ఇది తంత్రశాస్త్రానికి మూల రూపం. జై గురుదత్త. శ్రీమాత్రే నమః. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.